అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడత పర్యటన ఖరారైంది. నేడు అనకాపల్లి, రేపు యలమంచిలి సభలలో పాల్గొనబోతున్నారు. ఇక 9న పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొనబోతున్నారు. అలాగే ఉగాది అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామంటూ జనసేన వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. ఇక పవన్ పర్యటనల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రెండో విడత పర్యటన పూర్తి స్థాయిలో ఖరారైనట్లు నడుస్తుంది. ఈ నెల 7వ తారీఖున అనకాపల్లిలోని, 8వ తారీఖున యనమంచల్లోని పర్యటించినట్లు ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 7వ తారీఖున అనకాపల్లిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో పర్యటించి అన్ని నియోజకవర్గాల్లో సంబంధించినటువంటి కార్యకర్తలతో చర్చించి, అలాగే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరి సీనియర్ నాయకులతోనూ కూడా చర్చించి ఈసారి కొనతాల రామకృష్ణని గెలిపించే విధంగా అక్కడ పార్టీ వర్గాలు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా యనమంచల నియోజకవర్గంలో ఈ నెల 8వ తారీఖున అంటే ఎల్లుండి జరగబోయే బహిరంగ సభలో ఆయన పాల్గొనే అవకాశం కూడా ఉంది. అయితే యనమంచిలి జనసేన అధినేతకి అత్యంత ఆత్ముడు అని చెప్పుకోవచ్చు. అత్యంత ఇష్టమైన వ్యక్తిగా సుందర విజయ్ కుమార్ ఉన్నారు. ఆ సుందర విజయ్ కుమార్ కూడా యనమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి కూటమిలో భాగంగా ఇటు అనకాపల్లి అటు యనమంచిలి కూడా జనసేన అయితే సీట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు నియోజకవర్గాలని కలుపుకుంటూ కూడా భారీ బహిరంగ సభ కూడా ఒకటి ఏర్పాటు చేసినట్టయితే ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే 7, 8 తారీఖుల్లో అనకాపల్లి, యనమంచిల్లో జరిగినటువంటి ఈ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రచారంలో ఆయన పవన్ కళ్యాణ్ నేరుగా పర్యటించి అక్కడి నుంచి 9వ తారీఖున ఈ నెల ఉగాది సంబరాలకు సంబంధించినటువంటి వాటిలో ఉగాది సంబరాలకు సంబంధించి పిఠాపురంలో కూడా ఆయన పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అధికార ప్రతినిధులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 7, 8 తారీఖుల్లో అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లి అలాగే ఏదైతే యనమంచిలి నియోజకవర్గాలు ఉన్నాయో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కూడా ఆయన పర్యటించే అవకాశం ఉంది. వారాహి వెహికల్ మీద లేదా మరే ఇతర వెహికల్స్తో ఆయన పర్యటిస్తారా అనేది కొంత వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉగాది సంబరాలు పిఠాపురంలో జరుపుకుంటారు అంటూ కూడా అధికారికంగా ఆయన ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 7వ తారీఖున అనకాపల్లిలోని, 8వ తారీఖున యనమంచిల్లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించడంతో ఇప్పటికే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులన్నీ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా యనమంచిలి నియోజకవర్గానికి వస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు సుందరపు విజయ్ కుమార్ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే అనకాపల్లి గౌర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొనతాల రామకృష్ణ భారీ బహిరంగ సంబంధించినటువంటి విషయాలపై అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 9వ తారీఖున పిఠాపురంలో ఉగాది సంబరాల్లో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అక్కడ కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడత ఏదైతే పర్యటన ఏదైతే ఉందో పర్యటనలో భాగంగా ఈ రెండు నియోజకవర్గాల్లోని చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాల దృష్టిలో పెట్టుకొని ఈ రెండు నియోజకవర్గాల క్యాండిడేట్లను గెలిపించాలని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. కెమెరామ్యాన్ చందుతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.